వెల్కమ్ బ్యాక్ టు భారత్ రైల్వే అకాడమీ. చూసుకున్నట్లయితే మనకి రీసెంట్గా అయితే ఆర్ఆర్సీ గ్రూప్ డి నుంచి అయితే ఒక నోటీస్ అయితే రావడం జరిగింది కదా, నోటిఫికేషన్ అయితే మట్టుగా. అయితే ఇందులో చూసుకున్నట్లయితే 2019 ప్రకారంగా చూసుకున్నట్లయితే 2019 చూడండి, సుమారు 1,30,000 20,000 దగ్గర అయితే ఇవ్వడం జరిగింది. అది ఇప్పుడు 2024 చూసుకున్నట్లయితే ఇందులో నుంచి 30% కూడా ఇవ్వాలన్నమాట. 32,000 వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది కదా. అయితే దీనికోసం చాలామంది చాలాసార్లు ట్వీట్ చేయడం జరిగింది, ఇప్పటివరకు వేకెన్సీ ఇంక్రీజ్ చేయండి అని చెప్పి. నెక్స్ట్ మనం చూడండి, ఏఐఆర్ఎఫ్ ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ ఉంది కదా, వీళ్ళు కూడా మనకైతే ఈయన కూడా మిస్టర్ శివగోపాల్ మిశ్రా అని ఉంటారు, ఈయన కూడా చెప్పడం జరిగిందనమాట. ఓకేనా, ఈయన ఏమన్నారంటే వేకెన్సీ అయితే ఇంక్రీజ్ అవుతాయి, చాలా వేకెన్సీ 1 lakh దగ్గర ఖాళీ ఉన్నాయి. నెక్స్ట్ మనకి ఒక జోన్ జనరల్ మేనేజర్ జిఎం ఉంటాడు కదా, జిఎం ఒక మేనేజర్ కూడా ఒక మా ఇండియన్లో ఉన్నాయని చెప్పి ఆయన కూడా చెప్పడం అనేది జరిగిందనమాట. ఓకేనా, అయితే ఇవన్నీ చూసుకున్నట్లయితే చూడండి, మనం రేపు చూసుకున్నట్లయితే జనవరి 23 కదా, జనవరి 23 11 AM నార్మల్ చూసుకున్న గ్రూప్ డి వేకెన్సీ అప్లికేషన్ ప్రాసెస్ ఇప్పుడు రేపు నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. మీరైతే ట్విట్టర్లో ట్వీట్ చేయండి రేపు. ఓకేనా, ఏం చేస్తారంటే చూడండి, 8 lakh వేకెన్సీ అయితే ఇంక్రీజ్ చేయాలని చెప్పి పైన మ్యాటర్ ఉంది హిందీలోనే. అది చూడండి, హ్యాష్ ట్యాగ్ పెట్టేసి రైల్వే లెవెల్ 1 lakh పోస్ట్ డూ. ఓకేనా, ఇలాగైతే చేయండి. అంటే రైల్వే 1 lakh వేకెన్సీ మాకు కావాలని చెప్పి అయితే రేపు మార్నింగ్ 11 AMకి అయితే మట్టుగా మీరైతే ట్విట్టర్లోకి వెళ్ళి ట్వీట్ చేయండి. ఓకేనా, అలాగే ఈ వీడియోని అందరూ షేర్ చేయండి. ఓకేనా, ఎంతమంది మీరు ఎన్ని ట్వీట్స్ చేస్తే అంత సపోర్టింగ్ ఉంటుంది అన్నమాట వేకెన్సీ పెరగడానికి అందరికి కూడా. ఓకేనా, అయితే మనం నార్మల్గా చూసుకున్నట్లయితే ఇప్పుడు 32,000 వేకెన్సీ ఇచ్చాడండి. ఓకేనా, ఇప్పుడు చూసుకున్నట్లయితే లాస్ట్ టైం 1 lakh దగ్గర ఇచ్చినందుకే 1 crore దగ్గర అయితే వెళ్ళిపోవడం జరిగింది. అంటే లాస్ట్ టైం కంటే ఇప్పుడు చాలా కాంపిటీషన్ ఉంది. చాలామంది CCA వాళ్ళు కోర్స్ కంప్లీట్ యాక్ట్ అప్రెంటిస్ చేసి ఖాళీగా ఉన్నారు ఇప్పుడు ఒక 5-6 years నుంచి. ఎందుకంటే వేకెన్సీ 2019 తర్వాత 2024 చాలా 6-5 years తర్వాత రావడం అని జరిగింది. చాలామంది దీనికోసమే పట్టుపెట్టి ఉన్నారు. మన సౌత్ సైడ్ చూసుకున్నట్లయితే మన తెలుగు నార్త్ ఇండియన్స్ చూసుకున్నట్లయితే వీళ్ళు మరీ తోరణం చాలామంది ఇప్పుడు ఫుల్ హార్డ్ ప్రిపేర్ అయితే ఉండడం జరిగింది చాలామంది. ఓకేనా, అందువల్ల ఫుల్ కాంపిటీషన్ అనేది సరే చాలా కాంపిటీషన్ అయితే వస్తుంది. ఓకేనా, అయితే మీరైతే చూడండి, రేపు వేకెన్సీ అయితే రేపు నుంచి స్టార్ట్ అయింది కదా, అప్లై చేసుకుని అన్ని నీట్గా అన్ని డీటెయిల్స్ అండ్ డాక్యుమెంట్స్ అని దగ్గర పెట్టి కదా వీడియో చేస్తాను, ఏ డాక్యుమెంట్స్ ఉండాలని చెప్పి. ఓకేనా, మన CCA వాళ్ళందరూ కూడా చేస్తాం, ఒక వీడియో చేద్దాము. అయితే నెక్స్ట్ చూసుకున్నట్లయితే రేపు అయితే మట్టుగా ట్విట్టర్లో ట్వీట్ చేయండి, హ్యాష్ ట్యాగ్ పెట్టేసి. అందుకోసం మీకు బిఫోర్ వీడియో చేయడం జరుగుతుంది. రైల్వే లెవెల్ 1 lakh వేకెన్సీ అని చెప్పి అయితే 23 గుర్తుంది కదా 11 AMకి అయితే మీరు అనేది ట్విట్టర్లోకి వెళ్ళి ట్వీట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా, ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అందరికి షేర్ చేయండి. ఇదైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా, స్క్రీన్ షాట్ తీసి మీకు ఎవరైనా రైల్వే ప్రిపరేషన్ చేస్తారు కదా గ్రూప్ డికి సంబంధించిన వాళ్ళకి అయితే షేర్ చేయండి ఇది. ఓకేనా, వీడియో కూడా షేర్ చేయండి. ఓకేనా, మీరైతే రేపు మార్నింగ్ 11 AMకి అయితే ట్విట్టర్లో ట్వీట్ చేయండి. ఓకేనా, చూద్దాం, వేకెన్సీ ఇంక్రీజ్ అవడం అయితే అవుతుంది. 1 lakh అయితే అంటే మనం చూసుకున్నట్లయితే 1 lakh దగ్గర తాగకపోవచ్చు, మినిమం ఒక 50,000 లేదా 60,000 దగ్గర 65-75 దగ్గర అయితే వెళ్ళే అవకాశాలు అనేది కనిపిస్తుంది. ఎందుకంటే మన ఏఆర్ఎఫ్ కూడా చెప్పడం జరిగింది ఇలాగైతే అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి అయితే చూద్దాం. మీరైతే మినిమం ITI క్వాలిఫికేషన్ 15 lakhs మంది చేయడం జరిగింది. ఇదే విధంగా ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే ట్విట్టర్ ట్వీట్ చూసుకున్నట్లయితే వేకెన్సీ ఇంక్రీజ్ క్వాలిఫికేషన్ కాదు, ఇది 10th వాళ్ళు చేస్తారు, ITI వాళ్ళు చేస్తారు, CCA వాళ్ళు చేస్తారు, మీరు అందరూ కలిపి చేయండి అనమాట. ఓకేనా, చాలామంది ఎంత ట్వీట్ వెళ్తే అంత అయితే చూద్దాం. ఏమవ్వాలంటే మీరు ట్వీట్ చేశారంటే వెంటనే రిప్లై రావాలన్నమాట. కొంచెం చూడండి, క్వాలిఫికేషన్ కొంచెం ITI వాళ్ళు చేశారు, వెంటనే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఏం రిప్లై ఇచ్చింది కదా 2019 ప్రకారం క్వాలిఫికేషన్ ఉందని చెప్పి. ఓకేనా, ఈ విధంగా అవ్వాలి. ఓకేనా, మీరైతే రేపైతే ట్వీట్ చేయండి, ఎంత త్వరగా ట్వీట్ చేస్తే అంత మంచిది. ఓకేనా, 11 AM అయితే ట్వీట్ చేయండి, చూద్దాం ఈవినింగ్లో ఏమైనా రిప్లై రావచ్చేమో. ఇన్ కేసు వేకెన్సీ ఇంక్రీజ్ అవడం అయితే అప్లికేషన్ ప్రాసెస్ అయిన తర్వాత ఇంక్రీజ్ అవడం అయితే అవుతుంది. ఇప్పుడు ట్వీట్ చేసినట్టయితే రేపు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ వీడియో కూడా చేస్తాను. ఓకేనా, డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.